పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. యాక్సియం 4 మిషన్ లో భాగంగా అంతరిక్షంలో స్వగర్వంగా మన దేశ కీర్తి పతాకను ఎగరేసిన వాయుసేన కెప్టెన్ వ్యోమగామి శుభాంశు శుక్లా సురక్షితంగా అంతరిక్షం నుంచి భూమిపైకి తిరిగొచ్చారు. ఆయనతో పాటు మరో 3 వ్యోమగాములు కలిసి జూన్ 26న ఐఎస్ఎస్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. 18 రోజుల పాటు అక్కడ పలు ప్రయోగాలు నిర్వహించిన సంగతి కూడా తెలుసు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఆ 4తో కూడిన డ్రాగన్ క్యాప్సూల్ భారత కాలమానం ప్రకారం జూలై 14న సాయంత్రం 4:45 ఐఎస్ఎస్ నుంచి విడిపడింది. గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో భూమి బాట పట్టింది. దాదాపు 22.5 గంటల ప్రయాణం తర్వాత భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3:01 కాలిఫోర్నియాలోని శాన్ డియాగో తీరానికి సమీపాన పసిఫిక్ మహాసముద్రంలో దిగింది. 3:07 తాము బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నామని మిషన్ కమాండర్ పెగ్గీ ఫిటన్స్ క్యాపిటల్ నుంచి రేడియో సందేశం పంపడంతో అప్పటికి ఆ ప్రాంతంలో సిద్ధంగా ఉన్న స్పేస్ ఎక్స్ రీకవరీ నౌక 3:10 పీపీఈ కిట్లు ధరించి చిన్న చిన్న పడవల్లో ఆ క్యాప్సూల్ వద్దకు వెళ్లి ప్రమాదకరమైన వాయువులేవీ లేవని నిర్ధారించుకున్నారు. 3:30 తాళ సాయంతో క్యాప్సూల్ ను నౌకలోకి తీసుకెళ్లారు. నిర్ణీత తనిఖీల అనంతరం 3:49 గ్రేస్ క్యాప్సూల్ నుండి వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు. అక్కడ సిద్ధంగా ఉన్న వైద్యులు రోదశ నుంచి తిరిగి వచ్చే వ్యోమగాములకు చేసి వైద్య పరీక్షలన్నీ నిర్వహించారు. అనంతరం వారిని హెలికాప్టర్లో తీరానికి తీసుకొచ్చారు. భూమి మీద జీవనానికి అలవాటు పడడానికి వీలుగా వారం రోజుల పాటు వారిని పునరావాస కేంద్రంలో ఉంచనున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.